అందరికీ శనార్థులలో ఉండాలి మళ్ళీ మీ దీవనార్థులు. ఇక ఇలా ముచ్చట్ల సంగతి అంటారా, కవితక్కకు తప్పని కష్టాలు కాంగ్రెస్ పార్టీ మీద అవుతున్నారు గులాబీ లీడర్లు గుస్సా. ఇక మరి ఫోను ట్యాపింగ్ మన తెలంగాణనే కాదు ఆంధ్రాలో కూడా అవుతున్నదట. మద్దతు ధర లేనందుకు మస్తు బాధపడుతున్నారు రైతులు. ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు తెచ్చిన మళ్ళీ మీకోసం. ఇక సుతముండా మన రచ్చరచ్చ వార్తలు. అయ్యో రామా, వరంగల్లా చిన్న కొట్లాట అయితే లేదు. కడియం కావ్య అనేట ఆమె గుంటూరు ఆమెకు ఓట్లేస్తారా జర సోంచాయించాల్సిన అవసరం అయితే ఉన్నది అని చెప్పి ఆరూరు రమేష్ సారు. ఇగో ఇట్లా ఆరూరు రమేష్ సార్కు కడియం సిఆర్ సార్కు నడమ టక్కబర్ కొట్లాట అవుతున్నది. మళ్ళా ఇక చూడుండ్రి. ఓరుగల్లు రాజకీయం ఓ రకంగా ముందుకోతున్నదుల్లో గురు శిష్యులు కొట్లాడినట్టే ఆరూరి రమేష్ సార్కు కడియం సిఆర్ సార్కు నడుమ ఖతర్నాక్ లొల్లి అవుతున్నది. మళ్ళా ముందుగల్లా కడియం సిఆర్ సారు ఏమంటున్నాడో ఎన్నుండ్రి. నేను ఎన్నడూ కూడా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి విధానానికి కట్టుబడి ఉన్నాడే తప్ప ఎవరికి వెన్నుపోటు పొడవలేదు. ఆ మాటకు వస్తే నా ద్వారా ఎదిగిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటు పొడిచాడు. నేను పెంచిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటు పొడిచాడు. ఎందుకు అంటే బీఆర్ఎస్ టికెట్ ఆయనకి ఇవ్వమని అడిగాము. మేమందరం కూడా యునానిమస్గా బీఆర్ఎస్ టికెట్ ఆయనకే ఇవ్వమన్నాం. కానీ మా మాట వినకుంటే వెళ్ళిపోయాడు, టికెట్ తెచ్చుకున్నాడు. నీకు వెన్నుపోటు పొడవలే, నీకు అన్యాయం చేయలే, నీకే టికెట్ ఇవ్వమని చెప్పాము మేము. కేసీఆర్ ముందట, రమేష్ ముందట, అందరి ముందట రమేష్కి టికెట్ ఇవ్వమని అందరం చెప్పాము. నువ్వు వెన్నుపోటు పొడిచి పార్టీ మారి ఇతరుల మీద నువ్వు మాట్లాడే అర్హత నీకెక్కడిది? నువ్వు కూడా పార్టీ మారినావు కదా. అగ్గో ఇన్నరు గదుల్లో టికెట్ ఆయనకే ఇవ్వాలని చెప్పిండట కడియం సిఆర్ఈ సారు. మాకే ఎన్నుపోటు కొడిచిండు అనబట్టే అటెనక బాగానే లాభపడ్డాడు అన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి కాంట్రాక్టులు తీసుకొని రియల్ ఎస్టేట్ చేసి దందాలు చేసి డబ్బులు సంపాదించుకొని నువ్వు కూడా పార్టీ మారినావు కదా. అగ్గో ఇన్నరు గదుల్లో 10 ఏళ్ళు బాగానే బాగుపడ్డాడు బీఆర్ఎస్ పార్టీలో అనబట్టే కడియం సిఆర్ సారు ఈ లెక్కలు నడుచుకుంటే ఆరూరు రమేష్ సారు ఇంకో లెక్కలు నడుచుకున్నాడు. ఏమంటున్నాడో ఇనుండ్రి. మరి కావ్య గారికి ఈ వరంగల్కున్న సంబంధం ఏంటి? కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు. మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంటు టికెట్ ఏం అవసరం? మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి? నేను మీ బిడ్డగా, ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా, ఈ ప్రజల మధ్యలో ఉన్న బిడ్డగా, ఈ ప్రజల మధ్య కష్ట సుఖాలు పంచుకున్న బిడ్డగా మరి నేను ఒకటే మనవి చేస్తున్నా, మరి గుంటూరు వాసి కావాలా మీ బిడ్డ కావాలా? ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి. అగ్గో ఇన్నరు గదుల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గుంటూరు రామన్ మరి ఆమెను కాదని నాకే ఓటేయాలి, నేనే స్థానికుని అనబట్టే గుంటూరు వాసినట్ట. అంటే నేను గుంటూరులో ఉండడం ఆయన ఎప్పుడు చూశారు? ఆయన ఎంత వరంగల్ బిడ్డనో నేనంత వరంగల్ బిడ్డని. ప్లస్ నేను రాణి రుద్రమ్మ వారసురాల్ని, సమ్మక్క సారక్క ఆశయాలతోటి ముందుకెళ్తున్న దాన్ని, ఇక్కడున్న ఎమ్మెల్యేల సహకారంతో, ప్రజల ఆశీర్వాదంతో మన వరంగల్ వాసిగా ఢిల్లీలో వెళ్ళి మాట్లాడాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన మీరు గత 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మీ ప్రచారం ఇంత డొల్లగా ఉంటుందని నేను ఎప్పుడు భావించలేదు. చూడాలేనులో మళ్ళా ఇట్లా కడియం సిఆర్ సారుకు ఆరూరు రమేష్ సారుకు ఖతర్నాక్ కొట్లాట అవుతున్నది. మళ్ళా పార్లమెంటుకు ఎవరు పరుగు పెడతారో ఏమో ఇద్దరు ఇట్లా. భూమికి పచ్చాని రంగేసినట్టో అమ్మాలాలో ఓ అమ్మాలాలో. ఇక నేను ఎవరి కోసం పాట పాడుతున్నాడో సమాజం ఏముంటుంది? రైతుల కోసం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఎన్నో హామీలు ఇచ్చింది కాదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు బోనస్ ఇస్తలేరు పైసలు అని చెప్పి పెద్ద ఎత్తున రచ్చ అవుతున్నది. మళ్ళా రైతులైతే చిన్న బాధపడతలేరు. మొత్తం మీద అయితే బండి సంజయ్ సారు ప్రశ్నిస్తూ ఉన్నాడు, పల్లా రాజేశ్వర రెడ్డి సారు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక ఏమంటున్నారో చూడండి లీడర్లు.
తెలంగాణలో రైతుల పరిస్థితి ఆగమాగం జగన్నాథం అన్నట్టే ఉన్నదుల్లో వాననక సలనక ఎండనక ఎంతో కష్టపడి రైతులు పంటను పండించి కొనుగోలు సెంటర్ల దాకా తీసుకొస్తే ఇక ఆఖరికి వస్తే బోనస్ ప్రకటిస్తలేరంట. మస్తు బాధపడుతున్నారు రైతులను. ఇలా బండి సంజయ్ సార్ ఇగో గిట్లా పరామర్శించిండు. ఇలా పంట వ్యవసాయం చేసిన రోజులు పంట పొలాల పడి వాళ్ళు రోజు 24 గంటలు తిండి తిప్పలు మాని ఆడున్నారు. ఇప్పుడు పంట చేతికి వచ్చాక కొనుగోలు కేంద్రాల సర్ది కట్టుకొని వచ్చి కొనుగోలు కేంద్రాల ఇలా కళ్ళ వచ్చేసుకొని చూసే పరిస్థితి వాళ్ళకి, ప్రమాదకర పరిస్థితి వచ్చింది వాళ్ళకు. కాబట్టి వెంటనే తరుగుతాలు లేకుండా కొనుగోలు ప్రారంభించాలి. వెంటనే యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు ప్రారంభించాలి. 2200 రూపాయలు మద్దతు ధర ఇవ్వాల్సిందే. వాళ్ళకి బోనస్ 500 రూపాయలు బోనస్ తప్పకుండా మీరు ఇవ్వాల్సిందే. వీటిని ప్రభుత్వం పాటించకుంటే ఈ దళారీ వ్యవస్థను పూర్తి రూపుమాపాలి. దళారీ వ్యవస్థను రూపుమాపకుంటే ఇవాళ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ కొనుగోలు కేంద్రాలకు ఏ పంట అయితే వచ్చిందో వాటికి పూర్తి గ్యారెంటీ ప్రభుత్వాన్ని ఉండాలి. చూసిరు కదా నువ్వు పంటను ఎట్లా పోసిర్రో రోడ్ల మీద. జర్ర వాన మొగులు అయ్యి వాన పడితే చాలు పంట అంతా ఆగమవుతుంది. మళ్ళా ఎట్లయినా న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేసిడ్డు బండి సంజయ్ సారు. కాబట్టి అలా ప్రభుత్వం వెంటనే తరుగు తాలు పేరు లేకుండా వెంటనే కొనుగోలు ప్రారంభించాలి. రైతు అందరూ కూడా ఆ పంటను తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలు వేసేది ఇప్పటికి వారం రోజులైంది. వర్షం పడుతున్నటువంటి ఇబ్బంది ఉన్నది. ఇవాళ ఒకటే ప్రభుత్వాలు ఏం చేయాలంటే కొనుగోలు కేంద్రం గేట్ లోపలికి వడ్లు తీసుకొచ్చినాక పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని ఉండాలి. పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటే వాళ్ళ రైతులు నిరందింటారు, భరోసా ఉంటారు. ఇన్నర్ కదా నువ్వు ఎట్లయినా మద్దతు ధర ఇవ్వాలి, బోనస్ కూడా ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేయబట్టే. అయినా కేంద్ర ప్రభుత్వమే కొంటున్నది కదా, మీకేమవుతున్నది అని చెప్పి ఓ గీతిరా ప్రశ్నించిండు. వీళ్ళ క్వింటాల్కు దాదాపు 700 రూపాయల రైతుల నష్టం జరుగుతుంది. వాళ్ళ క్వింటాల్కు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చింది. ఈ రోజు మీకు ఇబ్బంది ఏంది? పంట కొనేది కేంద్ర ప్రభుత్వమే. మీరు ఏదైనా సబ్సిడీ పేరుతోని అన్ని మరి మీరు బోనస్ పేరుతో మీరు రైతు ఓట్లు వేయించుకున్నారు. మరి ఎందుకు ఇస్తున్నారు? ఇలా కౌలు రైతులకు 15,000 ఇస్తున్నారు, రైతులకు 15,000 రైతు భరోసా ఇస్తున్నారు, కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఏమని ఇవన్నీ? అగ్గో ఇంటిరి గదుల్లో అంతా కేంద్ర ప్రభుత్వమే ఇయ్యబట్టే ఎట్లయినా న్యాయమే చేయాలి అని చెప్పి అనబట్టే. అటెనక ఇదే ముచ్చటం మీద పల్లా రాజేశ్వర్ రెడ్డి సార్ కూడా మాట్లాడిండు. మరి ఏం మాట్లాడిండో ఈనుండ్రి. కొనుగోలు పేరుకు మొదలుపెట్టినా సజావుగా సాగట్లేదు. ఏర్పాట్లు అనేది పూర్తిగా ఇప్పటికి చేయలేదు. 12 రోజులైనా ఏప్రిల్ 1న మొదలు పెట్టినామని చెప్తే ఏప్రిల్ 12 దాటినా కూడా కొనుగోళ్లలో వేగం అందుకోలేదు. కానీ ప్రైవేటుగా దళారులు, వ్యాపారులు, మిల్లర్లు కలిసి ప్రభుత్వం అచేతనంగా ఉండడం వల్ల మొత్తం వాళ్ళ యొక్క కష్టాన్ని దోచుకోవడం జరుగుతున్నది. ఆరుగాలం కష్టపడ్డ రైతులు, అన్నదాతలు ఇవాళ పండించిన పంటకు బోనస్ వస్తుందని ఎదురు చూస్తుంటే బోనస్ సంగతి దేవుడెరు కానీ గిట్టుబాటు ధర కంటే కూడా ఒక 700 రూపాయలు తక్కువ రావడం అనేది నిజంగా దురదృష్టకరం. ఇన్నర్ కదా సార్ కూడా అదే ముచ్చట అంటున్నాడు. బోనస్ గిట్టుబాటు ధర కంటే తక్కువనే పైసలు ఇస్తున్నారు, గిదేం పద్ధతి గిదేం లెక్క అనబట్టే. అటెన్కా గతంలో రేవంత్ సారు మాట్లాడిన మాటలు ఇగో గీతీర్లు వినిపించిండు మొత్తం మీద. ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు, మిల్లర్లు 1200కు 1400 కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒట్లు కొనే బాధ్యత, 2500కు క్వింటాల్ ఒట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మొక్కజొన్న గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు. ఇవాళ కనీసం మద్దతు ధర 1870 రూపాయలు ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2200 రూపాయలకు మొక్కజొన్న కొనుగోలు చేస్తుంది. ఇన్నర్ కదా నువ్వు ఆనాడు రేవంత్ రెడ్డి సారే ప్రకటించిండు. మళ్ళా ఇప్పుడు సీఎంఏ రేవంత్ రెడ్డి సారు. మరి చూడాలి నువ్వు రైతులకు ఎట్లా న్యాయం చేస్తాడో ఏమో. మహారాజా
మహారాజా ఇది ఒక్కసారి మహారాజా మాకు ఛాన్స్ ఇవ్వండి మహారాజా, హామీలతోని మిమ్మల్ని అగ్రభాగాన నిలబెడతాం మహారాజా అని కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి రానే వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఇదే లెక్కన అంటున్నారు. అప్పుడేమో మహారాజా అన్నారు, ఇప్పుడు ఎక్కడ పోయినాయి హామీలని ప్రశ్నిస్తూ ఉన్నారు. గులాబీ లీడర్లు గుస్సా అవుతా ఉన్నారు. మరి ఎందుకోసం అవుతున్నారు, ఏ లీడర్లు గుస్సా అవుతున్నారో చూడుండ్రి. ముఖ్యమైన గులాబీ లీడర్లు మస్తు గుస్సా అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. ఒకటెనక ఒకటి మీటింగ్ పెడుతున్నారు, వీడియోలు చూపిస్తున్నారు. చూపించడే కాదు, గప్పుడు గట్ల అన్నాడు ఇప్పుడు గిట్ల చేస్తుండు అని చెప్పి మస్తు అరుచుకుంటున్నారు. ఇవాళ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సారు మీటింగ్ పెట్టిండు. మళ్ళా ఏమంటున్నాడో వినుండ్రి. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని. ఆడబిడ్డలకి ఎవరికైనా 2,500 పడ్డాయా? అరే ఒక్కరికన్నా పడ్డోళ్ళు జర శైలావటరు చూస్తా. 2,500 పడ్డోళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఉంటే శైలావటరు చూస్తా. పర్లేదా? ఎంత మంచిగా చెప్పిండు, చుట్టమస్తే అరుచుకోవాలన్నట. జీతం పడ్డట్టు 1వ తారీఖే ఎత్తా అని మాట్లాడిండు. 4 నెలలైనా ఆడబిడ్డలకు మొండి చేయి చూపించిండు. బాండ్ పేపర్ మీద రాసిచ్చిర్రు, కాళ్ళల్లో మొక్కిర్రు 2,500 పడతాయని పడ్డట్టే చూపించిర్రు. అరచేతుల వైకుంఠం గద్దెనెక్కిర్రు, ఆడబిడ్డల్ని మర్చిపోయింది. అగ్గో ఇన్నర్ గదుల్లో అమలు కానీ హామీలు ఇచ్చిర్రు, ఇప్పుడేమో గద్దెకెక్కిండ్రు. హామీలన్నీ గాల కలిపిర్రు అనబట్టే హరీష్ రావు సారు. అటెనక సిద్దిపేట కోసం యాద్ చేసుకున్నాడు సిద్దిపేట గొప్పతనాన్ని. తెలంగాణ ఉద్యమానికి ఈ గులాబీ జెండాకు మరి ప్రాణం పోసిందే ఈ సిద్దిపేట కదా. 2001లో జెండా కేసీఆర్ ఎత్తినాడు. చాలా మంది బక్కపల్చనాయనతో అవుతుందా, పెద్ద పెద్దోళ్లే జై తెలంగాణ అన్నారు, నడిమిట్ల కాని కింద పెట్టిపోయినరు, ఇది అవుతుందంటారా అని అనుమానం ఉండే. కానీ సిద్దిపేటను నమ్ముకొని కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర కార్యదర్శిగా రాజీనామా చేసి సిద్దిపేట బరిలో నిలబడితే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోట్లు కుమ్మరిచ్చినా, అధికార దుర్వినియోగం చేసినా సిద్దిపేట ప్రజలందరూ జై తెలంగాణ అని కేసీఆర్ వెంట నడిచింది. అగో అది ఇవాళ తెలంగాణ రావడానికి సిద్దిపేట ప్రజలే ఈ గులాబీ జెండాను నిలబెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి మొట్టమొదలు అడుగు వేసింది సిద్దిపేట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మళ్ళీ ఈ రాష్ట్రంలో రాబోయేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో రావాలంటే కూడా మన సిద్దిపేట నుంచి మెదక్ ఎంపీని గెలిపించి మళ్ళీ ఒక అడుగు ముందుకు వేసే బాధ్యత కూడా ఇవాళ మన మీద ఉన్నది. ఇన్నర్ గదుల్లో సిద్దిపేటకు అంత చరిత్ర ఉన్నది. మళ్ళా ఆనాడు ఉద్యమంలా ఇక హరీష్ రావు సార్ మీటింగ్ ముచ్చటిట్లుంటే ఇలా కేటీఆర్ సారు ఇబ్రహీంపట్నంలో మీటింగ్ పెట్టిండు. మళ్ళా కేటీఆర్ సారు ఏమంటున్నాడో ఇన్నుండ్రి. ఒక్కటన్నా సక్కటి మాట వస్తుంది ఆయన నోట్లోకి వెళ్ళి. ఏం మాట్లాడతాడే? లంకె బిందెలు ఉంటాయి అనుకోని వచ్చిన నేను, ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా? ఏం మాట అది? లంకె బిందెలు ఉంటాయి సెక్రటేరియట్లా, గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద అర్ధరాత్రి దుప్పట్లు కప్పుకొని ఎవడు తిరుగుతాడు లంకె బిందెల కోసం? పచ్చి దొంగలు లంగలు తిరుగుతాడు. ఈయన మరి ఇదివరకు ఏం చెప్తున్నాడో నాకు తెలియదు కానీ ఖాళీ కుండలు కనబడుతున్నాయట. రేవంత్ రెడ్డి గారు వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మాట్లాడితే ఒక డైలాగ్ కొడతాడు, మొగోనివైతే గెలువు, మొగోనివైతే చెయ్యి అంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి, నీ భాషలు నీకే చెప్తున్నా భయ్, నేను నాకు ఆ భాష రాదు, నీకోసం నేర్చుకొని మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి గారు మొగోనివైతే ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణం మాఫీ చేసి ఓటు అడుగు. రేవంత్ రెడ్డి మొగోనివైతే మా ఆడబిడ్డలకు మాట ఇచ్చినావు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2,500 వేస్తా అన్నావు, ఇచ్చినాకనే ఓటు అడుగు మొగోనివైతే నేను అడుగుతున్నా. చూసిరు కదా, ఇట్లా ముఖ్యమైన గులాబీ లీడర్లు గట్టిగానే అరుచుకుంటున్నారు. మళ్ళీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని చూడాలి. ఇంత గట్టిగా అరుచుకునే లీడర్లు రేపు పొద్దుగాల పార్లమెంట్ సీట్లు ఎన్ని గెలుచుకుంటారో ఏమో.
ఈ నడుమ చూస్తా ఉన్నాం, నీళ్ళ ట్యాపింగ్ కంటే ఫోన్ల ట్యాపింగే ఎక్కువైంది. మొన్నటి దాకా మన తెలంగాణలో రచ్చ రచ్చ అయింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో శురువైందులో. మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేసి అనుకుంటున్నారులే, ఇక తెలవాలంటే ముచ్చట చూడాల్సిందే మళ్ళా. మన తెలంగాణలోనే ఫోను ట్యాపింగ్లు అయినాయి, పెద్ద పెద్ద లీడర్ల ఫోన్లు ట్యాపింగ్ చేసిర్రు అనుకున్నాం ఎన్ని దినాలు. అటు ఆంధ్రలో కూడా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి అంటనుల్లో. మరి ఏ లీడరు ఫోను ట్యాపింగ్ చేసిర్రో ఒకసారి ఎన్నుండ్రి. నారా లోకేష్ బాబు ఫోన్ ట్యాప్ జరుగుతూ ఉన్న విషయాన్ని యాపిల్ సంస్థకున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళు ఈరోజు ఈ వాస్తవాల్ని బయట ప్రపంచానికి తెలియజేశారు. ఏదైతే ఈ అర్జెంట్ సెక్యూరిటీ అలర్ట్ ఫర్ నారా లోకేష్ @gmail.com చాలా క్లియర్గా యాపిల్ సంస్థ పంపించింది. దీనికి ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి? అగ్గో ఇన్నర్ గదుల్లో చక్కగా టీడీపీ పార్టీ లీడరు నారా లోకేష్ సారు ఫోన్కి ఎసరు పెట్టిర్రంట. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఆపిల్ సంస్థలే మెసేజ్ పంపిర్రంటే ఇక మామూలు ముచ్చట చెప్పుండ్రి. అటెన్కా తెలంగాణను యాద్ చేసుకున్నాడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉమా మహేశ్వర్ సారు. ఇవాళ పక్కన తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ విధంగా ప్రకంపనలు కలిగిస్తూ ఉన్నాయో. కీలకమైన ఉన్నత పోలీస్ అధికారులంతా కూడా చాలామంది విదేశాలకు వెళ్ళారు, చాలామంది విదేశాల నుంచి రప్పించబడుతున్నారు. చాలామంది సీనియర్ అధికారులు ఇవాళ అక్కడ పోలీస్ యంత్రాంగంతో ప్రశ్నించబడుతున్నారు. అయినప్పటికి కూడా నిస్సిగ్గుగా ఏ మాత్రం వెరవకుండా జగన్మోహన్ రెడ్డి అండదండలతో ఇవాళ డీజీపీ ఇన్ఛార్జ్ రాజేంద్రనాథ్ రెడ్డి, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ సీతారామాంజనేయులు రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇవ్వాలి. ఇన్నర్ గదనుల్లో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో అంతా రచ్చ రచ్చ అవుతున్నా మన తాన గింత భయపడతలేరు. పెద్ద పెద్ద లీడర్ల ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారు అనబట్టే చూడాలి నువ్వు. ఇప్పటికైతే లోకేష్ సార్ ఒక్కందే పేరు బయటకు వచ్చింది. మళ్ళా ఇంకెంతమంది లీడర్ల ఫోన్లు ట్యాపింగ్ అయినాయో ఏమో. ఆశతో నీవున్న కవితమ్మకు నిరాశనే మిగిలింది, విచారణ జయానికే సిబిఐ కదిలింది. అగో ఇన్ని దినాలు ఈడీ కథ నడిచింది, ఇప్పుడు సిబిఐ కథ ఏందో అనుకుంటున్నారులే. ఇక సిబిఐ ఎందుకు వచ్చింది, ఏం సంగతి, మరి విచారణ ఎందుకు చేయబోతున్నదో ఇక తెలవాలంటే ఈ ముచ్చట చూడాల్సిందే. మళ్ళా అరే రే పాపం కవితక్కకు జర్రనన్న ఇరాం లేకుండా 2-3 దినాలన్నా ఆరాం లేకుండా అయ్యిందుల్లో. మొన్నటి దాకా ఈడితోని ఎన్నో ఇబ్బందులు పడే, ఇప్పుడు మళ్ళా సిబిఐతో నుల్లో. మద్యం కేసులో ఎన్నో ప్రశ్నలు అడిగేది ఉన్నది, ఎంతోసేపు విచారణ చేసేది ఉన్నది అని చెప్పి కోర్టులో పిటిషన్ వేసిందుల్లో. కోర్టు కూడా సై అన్నదుల్లో 3 దినాలు కవితక్కను విచారణ చేయనికే పర్మిషన్ ఇచ్చింది. మళ్ళా ఈ మద్యం కేసులో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఎంత దోసుకున్నారు, ఎవరెవరు ఎడ దాచుకున్నారు, ఇట్లా మస్తు ప్రశ్నలు అడుగుతుందంట నువ్వు కవితక్కను. చూడాలే మళ్ళా ఏమేం కొత్త ముచ్చట్లు బయట పడతాయో ఏమో. అరే అసలు ముచ్చటనే మర్చిపోయిన నువ్వు. పొద్దుగాలడి సంది రచ్చ రచ్చ అవుతున్నది మళ్ళా. అందుకోసమే మన రచ్చ రచ్చ వార్తలకు పట్టుకొచ్చినా. ఇక చూడుండ్రి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దేనికోసం కొట్లాట అవుతున్నది అనుకుంటున్నారు? షెడ్డీ కోసము. అగో షెడ్డీ కోసం కొట్లాట ఏందని పరిశాన్ అవుతున్నారులే. ముందుగల్లా సీఎం రేవంత్ సారు అన్న ముచ్చట ఇనుండ్రి. సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల విధ్వంసం చేసినావు.
ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. అగ్గో ఇన్నర్ గదుల్లో మా జోలికి వస్తే ఇక డైర్ గుట్టం ఉండదు, గాతీర్లా చేస్తామని బట్టే రేవంత్ సారు ఈ ముచ్చట మీదనే ఇలా హరీష్ రావు సార్ మాట్లాడిండు. మళ్ళా ఏం మాట్లాడిండో ఇనుండ్రి. యాసంగి వడ్లు వచ్చుడు చాలైంది, కళ్ళాళ్లకు వడ్లు వస్తున్నాయి. గా వడ్లకు 500 బోనస్ ఇవ్వయా రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన అంటాడు కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అని మాట్లాడతాడు. తెలంగాణ తెచ్చి 10 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా, చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడే భాష అదేనా నేను అడుగుతా ఉన్నా. ఏమడిగాడు కేసీఆర్? నువ్వు ఓట్ల ముంగట 500 బోనస్ ఇస్తా అన్నావు. నీ 6 గ్యారంటీల్లో బాండ్ పేపర్ రాసి ఇంటింటికి వంచినవు. యాసంగి వడ్లు వచ్చినాయి, గా వడ్లకు బోనస్ ఇవ్వమంటే నువ్వు మాట్లాడే భాష గదా అని నేను చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అగ్గో ఇంటిరి గదుల్లో షెడ్డీ అంటున్నావు, నువ్వేమన్నా షెడ్డీ గ్యాంగ్ అని చెప్పి గా తీర్లా అరుచుకునే. మొత్తం మీద షెడ్డీ కోసం బాగానే కొట్లాడుతున్నారు. బయట షెడ్డీలు వేసుకోవాలంటేనే మస్తు భయపడుతున్నారు ఇలా ముచ్చట్లు విన్నాక. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట ఉంటాం.